ఖమ్మంలో కేంద్ర రాష్ట్ర మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. తమకు వరద సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నచ్చజెప్పడంతో మహిళలు శాంతించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మహిళలు అడ్డుకున్నారు. తమకు వరద సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి నచ్చజెప్పడంతో మహిళలు శాంతించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. వరలక్ష్మి, మనం చూడొచ్చు ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా పర్యటన కొనసాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 10,000 దక్షిణ సహాయం ఇప్పటివరకు కూడా అందలేదని చెప్పేసి కూడా మహిళలు అడ్డుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా కేంద్ర మంత్రి కారులోనే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇద్దరు పర్యటన చేస్తున్నారు. అయితే రాష్ట్ర మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డుకునే ప్రయత్నంలోనే కేంద్ర మంత్రిని కూడా అడ్డుకున్నారు. పూర్తిగా ఇద్దరు ఒకటే వాహనంతో వాహనానికి మహిళలు మొత్తం కూడా అడ్డు తిరిగినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పర్యటనలో కొనసాగిస్తున్నారు తప్ప బాధితులకి ఎలాంటి సహాయం అందియట్లేదని చెప్పేసి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన రోజు 10,000 దక్షిణ సాయం ఎమ్మటే ఇస్తామని చెప్పేశారు. ఇప్పటి వరకు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు, ఏ ఒక్క వరద బాధితులకు కూడా పైస కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్నారు, పరామర్శలు చేస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఏ మంత్రులైనా సరే మాకు సహాయం చేయట్లేదు, ఇంకా మేము వరద నుంచి చేరుకోలేదు, మా కుటుంబాలు మొత్తం కూడా వరదలో చిక్కిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు అందిస్తున్న సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించలేదని చెప్పేసి కూడా మంత్రులను అయితే అడ్డుకున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. పూర్తిగా కూడా మనం చూడొచ్చు, వాహనాలను అడ్డుకోవడంతో కూడా వాహనాలు దిగి నచ్చజెప్పే ప్రయత్నం చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దిగి ఖచ్చితంగా మీ పరిహారం అందుతుంది, ఒక అంచనా వేస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు, మీ డేటా మొత్తం కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా వరద బాధితులకి వివరించే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇన్ని రోజులు అవుతుంది, వారం గడుస్తుంది, వరదలు వచ్చేసి ముఖ్యమంత్రి వచ్చి కూడా పూర్తి స్థాయిలో కూడా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇక్కడికి రాలేదు, ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వట్లేదు. కేవలం స్వచ్ఛంద సంస్థలు వచ్చి మాత్రమే వాళ్ళకి ఆహార పదార్థాలతో పాటు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఇప్పటికి కూడా అందలేదని చెప్పేసి కూడా మంత్రులు అయితే అడ్డుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదైనా కానీ మంత్రుల పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలు మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సహాయం అందివ్వలేదు, ఖచ్చితంగా మాకు దక్షిణ సహాయం కింద 10,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా అందలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా మాకు సహకారం చేసిన తర్వాత మీరు వరద ప్రాంతాల్లో పర్యటన చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే మంత్రులు నిలదీస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.